యుద్ధంలో శత్రువు తుపాకీని స్వాధీనం చేసుకొని తిరిగి వారిపైనే కాల్పులు జరిపిన రియల్ హీరో గురించి మీకు తెలుసా? ఆయనే రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్. ఈయన మార్చి 3, 1976లో బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్లో జన్మించారు. ఈయనకు సైన్యంలో చేరాలని కోరిక. మొదట టాక్సీ డ్రైవర్గా పనిచేస్తూ ఆర్మీకి అప్లై చేశారు. మొదటిసారి ఎంపిక కాలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో రెండవసారి ప్రయత్నించి 13 జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో చేరారు. జూలై 4, 1999 కార్గిల్ యుద్ధంలో .4825ని తిరిగి స్వాధీనం చేసుకునే బృందంలో ఈయన ఉన్నారు. భయంకరమైన కాల్పులు జరుగుతున్న ఆయన ముందర పరిగెత్తారు. శత్రు బంకర్ను స్వయంగా ఛేదించారు. తీవ్రమైన గాయాలైన పోరాటం ఆపలేదు. గాయపడిన స్థితిలో శత్రువు తుపాకీని తీసుకొని తిరిగి వారిపై కాల్పులు జరిపారు. ఈయన యుద్ధంలో చూపిన అసాధారణ ధైర్యానికి భారత ప్రభుత్వం పరమవీర్ చక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది. ఈ రియల్ హీరోకి సల్యూట్ చేసి ఈ వీడియో లైక్ చేయండి.